నాకైతే 4-5 రోజులుగా ఫుల్ హెడేక్ అనమాట. ఎందుకంటారా, మార్నింగ్ ఇంటి దగ్గర పని చేసుకొని మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పొలం దగ్గర పని చేసుకొని కొద్దిసేపు కూడా టైం లేదు. మళ్ళీ ఇంటికి రాగానే 10, 11:30 ఈ బ్లౌజ్ కుట్టిన రోజు అయితే అర్జెంట్ అని కొంతమంది బ్లౌజులు మా పిల్లలు, నా కూతురు ఇంకా మా అక్క కూతురు ఇద్దరు యూనిఫామ్ ఇచ్చిన 2 రోజులకే నాకు కుట్టించేయాలి అంతే. నాకు తెలీదు, స్కూల్లో వేసుకొని రమ్మన్నారు. నువ్వు కుడతావు కదా, వేరే వాళ్ళది ఎందుకు కుట్టేది, ఫస్ట్ మాది కుట్టించి ఇచ్చే తర్వాత చూసుకుందు అని అరిచినారనమాట మా పిల్లలైతే. అందుకని ఇంకా ఇది ఫంక్షన్కి వాళ్ళు కావాలనే కొందికి ఇది అర్జెంట్ అన్నారు. ఏది కుట్టాలి అందుకని ఫస్ట్ నేనైతే యూనిఫామే కుట్టేశాను అనమాట. ఇదిగోండి ఈ సంవత్సరం ఇచ్చిన కొత్త యూనిఫాము. నేను డ్రెస్సులు కుడతాను కాబట్టి ఇంకా క్యాన్వర్స్ పెట్టేసి తర్వాత ఒక 3 డ్రెస్సులు, 3 ప్యాంట్లు, 3 కోట్లు కుట్టాను ఆ కూతురికి అయితే. ఇంకా మా అక్క కూతురికి 2 పైట్లు, 1 కోటు, 3 డ్రెస్సులు, 3 ప్యాంట్లు కుట్టాను. తర్వాత ఇదిగోండి ఇది 8th క్లాస్ పాపకి, 7th క్లాస్ పాపకి అనమాట ఫంక్షన్ ఉందన్నారు స్కూల్లో. అందుకని చెప్పేసి హాఫ్ శారీగా కుట్టినాను. చాక్లెట్ మోడల్ అంటారు, బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఈ హ్యాంగింగ్స్ అనేది వాళ్ళే చెప్పినారనమాట. అందుకని అలా స్టిచ్ చేసిన శారీనే కట్ చేసి పావడ ఇంకా జాకెట్, కొత్త శారీ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా వచ్చిందనమాట. అసలు ఇలా వస్తుందని అస్సలు అనుకోలా. ఇలా మీకు నచ్చిందా? నచ్చుంటే మీ ఊర్లో ఈ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు రేట్ అనేది కామెంట్